అంటే అందరికీ కృప ఈక్వల్గా ఇచ్చాడు దేవుడు. ఆమె చెప్పు హల్లెలూయా. కృప అందరికీ ఈక్వల్గా ఇచ్చాడు, కానీ నువ్వు విలువేవో. ఆశీర్వాదం దేవుడు అందరికీ ఒకేలాగా ఇచ్చాడు, కానీ దాని విలువ నీకు తెలియదు. ధనాన్ని దేవుడు అందరికీ ఒకేలాగా ఇచ్చాడు, కానీ దాని విలువ నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో, నువ్వు నమ్ముతున్నటువంటి ఆ దేవుని వాక్యానికి ఎంత విలువిస్తావో, ఆ వాక్యం విషయంలో ఎంత డెప్త్కి వెళ్తావో, నీ పొజిషన్స్ మారుతుంటాయి. ఆమె చెప్పు హల్లెలూయా. సొలొమోను హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలడు. ఆమె చెప్తాం. దేవుడు ఖచ్చితంగా దేవుడు పక్షపాతి కాదు. తనను నమ్మినటువంటి బిడ్డలను విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఏనాడు కూడా ఎడబాయడానికి ఇష్టపడ్డాడు. పర్వతములు తొలగిన మెట్ల దత్తరిల్లను నా కృప నిన్ను వీడిపోదు. కృప ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది. అభిషేకం దేవుడికి ఇచ్చిన తర్వాత అభిషేకం నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది, కానీ నిన్ను లేవనెత్తే ఆ కృప అభిషేకముకు నువ్వు ఎంత విశ్వాసాన్ని కనపరుస్తావో, నువ్వు ఎంత నమ్మకత్వాన్ని కనపరుస్తావో, అదే నీ పొజిషన్ని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా నా పొజిషన్ బాగాలేదని నువ్వు అనుకోకూడదు. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నా విశ్వాసం బాగాలేదని అనుకోవాలి. ఆమె చెప్తాను. ఏంటనుకోవాలమ్మా? గట్టిగా చెప్పాలి. నా స్టేటస్ బాగాలేదని నువ్వు అనుకోకూడదు, నా విశ్వాసం స్థాయి బాగాలేదని చెప్పుకోవాలి. దేవుని ఎదుట నా విశ్వాసం నిజంగా గొప్పదైతే, దేవుని ఎదుట కనుక నా పరిశుద్ధత గొప్పదైతే, దేవుని ఎదుట నా యథార్థత గొప్పదైతే, నా కష్టకాలంలో ప్రభువా నేను చచ్చిపోతానా, ఈ యెషయా అన్నాడు ప్రభువా నిజంగా నేను చచ్చిపోతానా, దయతో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంటే, ఆ స్పిరిచువల్ స్టేటస్ ఎంత లెవెల్లో ఉందో. దేవుడు అన్నాడు, మరి 15 సంవత్సరాలు ఆయుష్కాలం నేను నీకు ఇస్తాను. నమ్మకత్వము విశ్వాసం యొక్క స్థాయి గొప్పదైతేనే ఈ లోకంలో నువ్వు కూడా గొప్ప స్థాయిలో నిలబడడానికి అవకాశం ఉంది. ఆమె హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మన సంఘములో ప్రతి వారికి విస్తరింపజేయదుగాక. ఆమె ప్రార్థించు. ప్రభువా